మన మిత్రులందరికీ స్వాగతం. సో ఇంతకుముందు మనం అనుకున్నాం ఒకసారి లైవ్లో ఎగ్జిక్యూషన్ కూడా చేసి చూపిస్తానని చెప్పేసి. సో ఈరోజు ఏంటంటే మనకి మిడ్ క్యాప్ ఎక్స్పైరీ ఉంది. సో ఒక 1-2 మినిట్స్లో మిడ్ క్యాప్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనం ఏం చేద్దామంటే ఆప్షన్స్ అనేది ట్రేడ్ అనేది చేద్దాం. అయితే ప్రీ మార్కెట్ రిపోర్ట్ కానీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ కానీ మనం డిస్కస్ చేసుకునే విధంగా ఇక్కడ నేనేం చేస్తున్నానంటే పుట్టుని సెల్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్ బుల్లిష్ వ్యూలో ఉన్నాం. సో జనరల్గా ఏంటంటే కాల్స్కి డిమాండ్ ఉంటుంది, పుట్స్కి ఏంటంటే సప్లై ఉంటుంది. బట్ గ్యాప్ అప్ అయింది కాబట్టి డైరెక్ట్ ఓపెన్ అవడంతోనే మార్కెట్ ఏంటంటే ప్రీమియమ్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. దీన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నేను 2 లాట్లు అనేది సెల్ చేయడానికి ఆర్డర్ పెడుతున్నాను అనమాట. మార్కెట్ ఓపెన్ అవ్వగానే ఎగ్జిక్యూట్ అయితే చేస్తున్నాను. సో లెట్స్ సీ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయినాయా లేదా అని చెప్పేసి. ఇంకో స్ట్రైక్ కూడా సెల్ చేస్తున్నాను. వ్యూ అనేది బుల్లిష్ ఉంది, కాల్ సైడ్ ప్రీమియమ్స్ రైజ్ అవుతాయి డెఫినెట్గా. అండ్ ఇంకొక ఆర్డర్ కూడా సెల్లింగ్ అయితే చేస్తున్నాను. ఓకే, సో చూద్దాం, పోర్ట్ఫోలియోకి వెళ్దాం. పోర్ట్ఫోలియో మార్నింగ్ కొద్దిగా స్లో ఉంటుంది. ఎనీహౌ ఇక్కడ చూస్తే మనకు కొద్దిగా ప్రాఫిట్ రావడం జరిగింది. ఏంటంటే ఇది క్విక్ ట్రేడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఓపెనింగ్ ట్రేడ్ అంటాను దీన్ని. నేనేం చేస్తానంటే కవర్ అనేది చేస్తున్నాను. ఓకే, ఒక లాట్ అనేది బై చేసేస్తున్నాను. కొద్దిగా ప్రాఫిట్ వచ్చింది, మంచి డీసెంట్ ప్రాఫిట్ ఒక లాట్కి, అందుకని అది. అండ్ ఇది కూడా నేను ఏంటంటే ఎగ్జిట్ అవుతున్నాను అనమాట. ఓకే, సో జస్ట్ స్మాల్ ప్రాఫిట్ అనుకోవచ్చు మనం. ఇక ఒకసారి ఆర్డర్స్ అనేది చూద్దాం. ఆర్డర్స్లో పెండింగ్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడ నేనేంటంటే పుట్టున ఆర్డర్ పెట్టా కానీ నా ప్రైస్ ట్రిగ్గర్ అవ్వాలి. లిమిట్ ప్రైస్ పెట్టా, నేను ఇంకొంచెం తగ్గించి ప్రైస్ తగ్గుతున్నాను అనమాట. ఎందుకంటే మార్కెట్ కిందకి రాదు అన్న ఒక మార్నింగ్ అనాలిసిస్ చూసాం కదా, ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అవన్నీ కూడాను. సో బేస్డ్ ఆన్ దట్ ఏంటంటే ఈ యొక్క కన్విక్షన్ తీసుకుంటే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆర్డర్ లోడ్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఆర్డర్స్లో అయితే ఇంకేం పెండింగ్ లేవు, మొత్తం కూడా ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. మార్నింగ్ సెల్ చేసాం, మళ్ళీ వెంటనే కవర్ చేసుకున్నాం. అండ్ ప్రస్తుతం ఏంటంటే మనకి అరౌండ్ 500 రూపీస్ దాకా ప్రాఫిట్ అయితే చూపిస్తుంది. ఇది క్విక్ మార్నింగ్ ట్రేడ్ అని చెప్పేసి సో ప్రస్తుతం ఏంటంటే మనం ఏదైతే షార్ట్ చేసామో పుట్టు, ఆ పుట్ సైడ్ మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది టెక్నికల్గా. ఓకే, సో ఆ పుట్ అయితే హోల్డ్ చేద్దాం. ఒకసారి మన పొజిషన్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. ప్రస్తుతం అయితే మనకి ఏం పొజిషన్ లేవు, ఓన్లీ ఒక పుట్టును మాత్రమే షార్ట్ చేయటం అనేది జరిగింది. సో ఒకవేళ దాంట్లో కన్నా ఏదన్నా మార్కెట్ డ్రాస్టిక్గా పడిపోతే, ఏదైనా లాస్ వస్తే కూడా అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాను. ఓకే, ప్రస్తుతం అయితే మనకి బాగానే ఉంది అండ్ కొద్దిగా ప్రాఫిట్ కూడా రావడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మీరు కూడా మన వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా ఏంటంటే మంచి ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది మీకు చేరవేస్తూ ఉంటాను.